సో ఏ హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఇట్ కుడ్ బి డైట్, ఇట్ కుడ్ బి హ్యాబిట్స్, ఇట్ కుడ్ బి ఎక్సర్సైజ్, ఆల్ దిస్ పుట్ టుగెదర్ దీన్ని లైఫ్ స్టైల్ అంటారు. సో ఈ లైఫ్ స్టైల్ డైలీ అనేది మనకు అందరికీ తెలిసిందే, రోజు మనం చదువుతాం పెడతాం కానీ మన దాన్ని అవలంబించాం, మన దాన్ని డైలీ ఇంప్లిమెంట్ చేయమన్నట్టు. సో సింపుల్గా చెప్పాలంటే రెగ్యులర్ అండి, మన అందరు చిన్న మన పూర్వీకులు మన ఎల్డర్స్ కూడా చెప్తారు, పొద్దున్నే లేవండి, గెట్ బిఫోర్ ద సన్ రైజ్. సో 6 గంటలు మీరు సూర్యోదయం చూడాలంటారు. మనం ఎంతమంది చూస్తున్నాం ఇప్పుడు సూర్యోదయం? నైట్, బికాస్ ఆఫ్ నైట్ షిఫ్ట్స్ కావచ్చు, బికాస్ ఆఫ్ ఎక్సెస్ నైట్ క్లబ్స్ కావచ్చు, పబ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మైట్ బి, మనం సన్ రైజ్ని చూడట్లేదు. సో సన్ రైజ్ వల్ల ఆ కిరణాలు అయితే మన శరీరంలో పడతాయో ఇట్ విల్ రిలీజ్ లాట్ ఆఫ్ హార్మోన్స్, పాజిటివ్ హార్మోన్స్. సో డోపమిన్ అవ్వచ్చు, లేకపోతే సెరటోనిన్ అవ్వచ్చు, లేకుంటే పాజిటివ్ ఎనర్జీ రావచ్చు. సో ఎర్లీ మార్నింగ్ గెట్టింగ్ అప్, పొద్దున్నే లేవడము, ఎక్సర్సైజ్ చేయడం, సూర్యోదయం చూడడము, అండ్ అట్ ద సేమ్ టైం వాకింగ్ ఒక అరగంట చేయడము, అండ్ సేమ్ టైం ఫుడ్ పరంగా తీసుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రెష్, మేబీ ఆర్గానిక్ కాకపోవచ్చు, ఈవెన్ దో మీరు అన్నట్టు కొన్ని మన అడల్టరేట్ ఉన్నా దాన్ని మనం ఏం నివారించలేం, కానీ టేకింగ్ ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, లెస్ సాల్ట్, ఉప్పు తగ్గించడము, తర్వాత మోర్ ఆఫ్ లైక్ అన్నట్టు పొటాషియం రిచ్ ఫుడ్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అని చెప్పినట్టుగా, మీట్స్ అవాయిడ్ చేయడం, లైక్ రెడ్ మీట్ని వీళ్ళంత వరకు హార్ట్ పేషెంట్స్ మేము తగ్గించమంటాం, బట్ ఫిష్, ఎగ్స్ ఇవన్నీ తీసుకోవచ్చు. అండ్ ద సేమ్ టైం మీరు అన్నట్టు రైస్ కూడా కొంతవరకు తగ్గించమంటాం. ఇప్పుడు మన తెలంగాణ రీజన్లో, ఆంధ్ర రీజన్స్ అంటే రైస్ అనేది కామన్ స్టేపుల్ ఫుడ్, కానీ 2 పూటలు తినకుండా 1 పూట తీసుకోమంటాం. సో సాయంత్రం కామన్ డైట్ తీసుకోమంటాం. ఈవినింగ్ 6-7 తర్వాత తీసుకోవద్దంటాం, కానీ మనందరం రాత్రి 10 తర్వాత తింటాం. సో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్. సో 6-7 తిన్న తర్వాత మీరు నెక్స్ట్ ఒకసారి సూర్యాస్తమయం సన్సెట్ అయిన తర్వాత మీరు వీలైనంత వరకు తీసుకోకుండా మీరు ఓన్లీ వాటరు, ఫ్రూట్స్ తీసుకుంటేనే మంచిది. సో 7 తర్వాత క్యాలరీ రెస్ట్రిక్షన్ చేయడం, అండ్ 8 hours ఆఫ్ స్లీప్, 8 గంటలు పడుకోవడం. మనం చాలామంది స్లీప్ అనేది కామన్గా పెద్ద ప్రాబ్లం కాదు, కానీ స్లీప్ లేనప్పుడు కూడా మనిషికి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది చాలా వస్తాయి. సో గుడ్ క్వాలిటీ స్లీప్, అట్లీస్ట్ 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇవన్నీ తీసుకున్నట్లయితే మీరు ఇవన్నీ ఒక మినిమం బేసిక్ థింగ్స్ ఇవి పాటించినట్టయితే ఆల్మోస్ట్ 90 to 95% ఆఫ్ ద హార్ట్ డిసీజెస్ మీకు రావండి.